డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఓం నమః శివాయ. నంద్యాల జిల్లా బనాంపడ మండలం పాతపాడు గ్రామ సమీపంలో వేయించేసిన యాగంటి క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఉదయం పాతకాల పూజలు, నిన్న అంకురారోపణ ధ్వజారోహణ కార్యక్రమం జరిగినది. ఈరోజు ఉదయం భక్తులు విరివిగా దర్శించారు. చాలామంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చల్లపందులు కానీ, మధ్య ప్యాకెట్ కానీ, నీళ్ళు వాటర్ ప్యాకెట్లు కానీ ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా, మరియు అన్నదాన సత్రంలో ఉచిత ప్రసాదము, దేవస్థానం నుంచి ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం అనేది భక్తులకు ఎటువంటి సౌకర్యం కింద వేల జనాభా వచ్చి స్వామివారి దర్శించుకొని వెళ్తున్నారు. వారికి ఎటువంటి ట్రాఫిక్ సమస్య కానీ ఆల్ డిపార్ట్మెంట్ సహకారంతో, పోలీసు వారి సహకారంతో, రెవెన్యూ వారి సహకారంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఏర్పాటు చేయడం అనేది. టోల్గేట్ నుండి ఉచిత నెహ్రూ స్కూల్ వారి సౌజన్యంతో ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం అనేది, మరి ఆర్టీసీ వారి సౌకర్యంతో టోల్గేట్ వరకు ఏర్పాటు చేయడం అనేది. అక్కడి నుంచి వచ్చే కాలినడక భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా వారిని త్వరగా దర్శనం ఏర్పాటు చేయడం ఉంది. ఈ వచ్చిన భక్తాదులకు మద్య ప్యాకెట్ కానీ, నిమ్మరసం కానీ, భక్తాదులు మలాంటి వచ్చిన ఇక్కడ సేవకు వచ్చిన భక్తాదులకు ఉచిత సేవ చేసే భక్తులకు కూడా అన్నదాన సత్రం నందు మరియు జేఎస్డబ్ల్యూ వారి ద్వారా కూడా మద్య ప్యాకెట్ నిమ్మరసం ఏర్పాటు చేయడం ఉంది. క్యూ లైన్ ఏర్పాటు చేయడం ఉంది. ఎటువంటి ఇబ్బంది కలిగింటే కూడా ఏర్పాటు చేయడం ఉంది. వాడికి తిరిగి వెళ్ళటకు కూడా భక్తులకు తిరిగి వాళ్ళ స్వచ్ఛతానికి వెళ్ళడానికి కూడా ఏర్పాటు చేయడం అనేది వారి క్షేమంగా చేరావాలని కోరుకుంటున్నాం. వచ్చిన ప్రతి భక్తుడు ఏ విధంగా వస్తాడో దేవస్థానానికి, అదేవిధంగా తిరిగి వారి ఇంటికి స్వస్థలం చేరవలసిందిగా కోరుచున్నాం. మనసారా స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుచున్నాను. ఓం నమః శివాయ. ఇక్కడ యాగంటి అనే క్షేత్రము దాదాపు బనగానపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో వెలిసి ఉన్నది. ఈ క్షేత్రానికి మా ఇంటి దేవుడిగా మేము కొలుస్తున్నాము. ప్రతి సంవత్సరానికి కనీసం 2 times or 3 times వచ్చిపోతూ ఉంటాము. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏమంటే ప్రతి సంవత్సరం ఈ మన బస్వన్న మా నాయనగారు, మా తాతగారి నుంచి చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రదక్షిణ కూడా తిరిగేకి లేకుండా మూసుకుపోయింది. అదే ఇక్కడ ప్రత్యేకత బస్వన్నది. ఇంకొకటి ఏమంటే ఇక్కడ అగస్త్యముని మహాముని ఇక్కడ కోనేరు దగ్గర తపస్సు చేసుకుంటూ ఉండే టైంలో ఆయన పార్వతీ పరమేశ్వరుడు వెలిసి ఇక్కడ స్వయంభుగా వెలిసినారు. ఆయన చేస్తూ ఉంటే ఆయన పైన కాకిరెట్టి వేసింది. శనికి వాహనమైనటువంటి కాకిరెట్టి వేసినందువల్ల ఆయనకు అప్పుడే శాపం ఇచ్చినాడు. ఇంతవరకు ఇంత ఉన్న ట్రాక్టర్లతో భోజనాలు అన్ని పెట్టినా కూడా ఒక్క కాకి అనేది ఇట్లా కనిపించట్లేదు. కాకి కనపడదు, అరపు కనపడదు, ఏమీ కనపడదు. అయిన ప్రతిష్టత మా కొలువు ఉన్న మొదటి నుంచి కూడా మాకు బ్రహ్మాండంగా నడుచుకుంటూ ఉంది అని మనం కర్నూలు జిల్లాలో వెలిసినారని అని చెప్పి. ఈ క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కలిసి ఏకశిలలో స్వయంగా వెలిసినడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. తర్వాత ఈ ఆలయానికి ఈశాన్య భాగంలో పెద్ద నందీశ్వరుడు ఉంటాడు. ఈ నంది పెరుగుతుందని చెప్తారు. యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతాన్ని వెనక్కి వేశారని కాలజ్ఞానంలో రాశారు. తర్వాత ఈ ఆలయ నిర్మాణం వచ్చేసి పల్లవులు చొరువుల కాలంలో మొదలైందని చెప్తారు. రాజగోపురం వచ్చేసి హరిహరాయలు విజయభక్రాయల కాలంలో నిర్మించినట్లు పలు శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే ఈ శోభకృతనామ సంవత్సరము మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిన్నటి దినాన ఈ ఆలయంలో ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. ఈరోజు మహాశివరాత్రి జాగరణ. ఈరోజు రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 4:30 స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగును. తర్వాత వచ్చేసి రేపు సాయంత్రం నందికోల మహోత్సవము, ఎల్లుండి సాయంత్రం వచ్చేసి రథోత్సవము ఉంటుంది. మళ్ళీ 11వ తారీఖున స్వామివారి తెప్పోత్సవము, స్వామివారి వసంతోత్సవము, ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు ధ్వజ అవరోహణంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇక్కడ ఎప్పటి నుంచో బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞానం ప్రకారము ఈ యాగంటి క్షేత్రంలో వెలిసినటువంటి బసవన్న చరిత్రలో లేచి రంకె వేస్తే కలియుగము అంతమవుతుందనేటువంటి ఒక భావన జనంలో ఎప్పటి నుంచో ఉంది. మరి ఈ యొక్క యాగంటి క్షేత్రంలో ఎప్పటి నుంచో చెప్పినటువంటి బ్రహ్మం గారు ఇక్కడ కాకులు కూడా తిరగవనేటువంటిది ఒక జనంలో ఉన్నటువంటి విషయము.
కాబట్టి ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం వల్ల, పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి శివుణ్ణి దర్శించడం వల్ల ఎన్నో పుణ్యాల కలియుగం కలుగుతున్నటువంటి భావనతో ఇక్కడ మేమంతా కూడా కుటుంబ సమేతంగా ఇక్కడ వచ్చి దేవుణ్ణి దర్శించడం అనేటువంటిది జరిగింది. భక్తుల రద్దీ మేరకు అన్ని వసతులు మహిళలకైతేమి అందరికీ వసతులు బాగా కల్పించారు. ఆలయ అధికారులు, చైర్మన్ గారు ఇక్కడ అన్ని వాటర్ ఫెసిలిటీ, అన్ని మరుగుదొడ్లు, అన్ని బస్సు సౌకర్యము, ఎండకు కాలు కాలకోకుండా ఫ్లోటింగ్ ఎక్కువయ్యి ఓవర్ఫుల్ అయినప్పుడు జనము అక్కడ కార్లకు వాళ్ళని తీసుకురావడానికి బస్సు సౌకర్యం, ఉచిత బస్సులు కూడా దేవస్థానం వారు, చైర్మన్ వాళ్ళు కల్పించారు. నెహ్రూ స్కూల్ బస్సెస్, ఫ్రీ బస్సు, ఉచిత బస్సులు ఓకే చేసినారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా బాగా జరుగుతున్నది. ఇక్కడ దర్శనం అనేది చాలా బాగానే జరిగింది. పొద్దు నుంచి మినిమం జనాభా దాదాపు 70-80 వేల వరకు జరుగుతుంది. జాగరణ కనుక ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది సార్. దర్శనం ఏమో బాగానే జరుగుతుంది. ఇక్కడ నంది మెయిన్ చూడాల్సింది, నంది ఉమామహేశ్వర్లు. నంది దినదినాభివృద్ధి పెరుగుదల, ప్రతి 20 yearsకు ఒక తూరి 2 అంగుళాలు పొడవు వెడల్పుతోటి పెరుగుతూ ఉంటుంది. అది మా నాన్న వాళ్ళ ఆ రౌండ్లో 4 స్తంభాల మధ్య వెడల్పు అలాగా ప్రదక్షిణ చేసేవారు. ఈ రోజుకు పుల్లు టైట్ అయిపోయింది, అక్కడ తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉంది. పెరగడం అనేది రియల్ సార్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉమామహేశ్వర్ల అమ్మవారు పార్వతీ పరమేశ్వరుడు కొలువై ఉన్నారు. ఒకే శిలలో విగ్రహ రూపంలో వెలబడినారు. ఎక్కడైనా కానీ శివలింగాకృతంలో వెలుస్తారు. ఒక యాగంటి క్షేత్రంలో మానవ రూపంలో పార్వతీ పరమేశ్వరుడు అనే వాళ్ళు ఇక్కడ వెలిసినారు, స్వయంభుగా వెలిశారు. యాగంటి మహాపుణ్యక్షేత్రము, ఎక్కడైనా కానీ జ్యోతిర్లింగాకృతం, శివలింగాకృతంలో వెలుస్తుంది. కానీ ఒక యాగంటి క్షేత్రంలోనే ఇలా మానవ రూపంలో వెలిసింది. యాగంటి టెంపుల్కు నేను ప్రతి సంవత్సరం వస్తున్నాను, కానీ రాను అభివృద్ధి చెందుతూనే ఉంది, కానీ అభివృద్ధి తగ్గలేదు. వీరి సహకారం ప్లస్ వీరి యొక్క కృషి కనపడుతూ ఉంది. చైర్మన్ గారు కానీ, ఈఓ గారు కానీ, టెంపుల్ యొక్క అధికారులు కానీ అందరి కృషి ఇక్కడ టెంపుల్లో కనపడుతుంది. శివరాత్రి కానీ రాను మనకు ఇంకా స్థలం చాలా విధి స్థలం పెరిగింది, స్థలాలు పెరిగినాయి బాగా. ఫ్లోటింగ్ ఎంత ఫ్లోటింగ్ ఇప్పుడు కనపడటం లేదు. పోయినసారి తక్కువ స్థలం ఉందని ఫ్లోటింగ్ ఎక్కువ కనపడుతుండే, ఇప్పుడు విస్తీర్ణం ఎక్కువ లోపల మనకు ఫ్లోటింగ్ కనపడలేదు, జనాలకు సరిగ్గా కనపడలేదు. అట్లా చాలా సౌకర్యాలు అన్నీ బాగున్నాయి. మా స్కూలు నెహ్రూ స్కూల్ వారు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు అక్కడి భక్తులకు. ఎన్నడూ లేదు, ఈ సంవత్సరం మొదలుపెట్టారు. చాలా సంతోషము, బాగా జరిగింది దర్శనం. నా మ్యారేజ్ ఇక్కడ జరిగింది. నా పెళ్లి జరిగినప్పుడు నందీశ్వరుడు చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటుంది, కానీ ఇప్పుడు రాను దినదిన అభివృద్ధి చెందుతున్నాడు. ఆయన చాలా పెరిగింది. మంచి దర్శించుకోవాలని క్షేత్రం ఇది, అందరూ దర్శించుకోవాలని, ఆ శివునాగ్ని అందరికి ఉండాలని, శివునాశీస్ అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.